see valley of dead bones in Ezekiel. యెహెజ్కేలు గ్రంథములో మనము ఎండిన ఎముకల లోయను చూస్తున్నాం. There was no life at all in those bones. వాటిలో ఆ ఎముకల్లో ఎంత మాత్రం జీవం అనేదే లేదు. It's a great valley. అది ఎంతో గొప్ప లోయ. Everywhere dead bones. ఎక్కడ చూసినా ఎండిన ఎముకలు. And God pulled out Ezekiel and put there and showed him how they were altogether dead and dry. అయితే దేవుడు యెహెజ్కేలుని ఎత్తుకొని తీసుకొని వచ్చి అక్కడ అన్ని అవి ఎలా ఎండిపోయాయో చూయిస్తూ అక్కడ నిలిపి ఉంచాడు. And he said, prophesy on these dead bones. ఆ తర్వాత ఆ ఎండిన ఎముకలతో ప్రవచించు అని చెప్తున్నాడు. And when he prophesied, అలాగే అతడు ప్రవచించినప్పుడు he saw the great wind come upon those bones. గొప్ప వాయువు అనేది జీవాయువు ఆ ఎముకల మీదకి రావడం అనేది చూస్తూ ఉన్నాడు. And he saw how they were joined together. ఆ తర్వాత అవన్నీ ఒకదానికొకటి ఎలా కలుసుకుంటున్నాయో చూస్తూ ఉన్నాడు. It was a wondrous thing to him to see. అలాంటి సంగతిని చూడడం అనేది అతనికి ఎంతో ఆశ్చర్యకరము. Such mighty things are there in the Bible. అలాంటి గొప్ప సంగతులు బైబిల్లో ఉన్నవి. When we read those things, మనం వాటిని చదివినప్పుడు the power of God must enter into you. దేవుని శక్తి నీలోనికి ప్రవేశించాలి. You cannot see that power in cinemas. అలాంటి శక్తిని నువ్వు సినిమాలు చూసినప్పుడు నువ్వు పొందుకోలేవు. You will see the power of the devil there. కేవలము దయ్యపు శక్తినే నువ్వు అక్కడ చూడగలుగుతావు. But here the power of living God. అయితే ఇక్కడ జీవము కలిగిన దేవుని శక్తిని చూస్తాము. And a resurrection power you see. పునరుత్థాన శక్తిని మనం చూస్తున్నాము. And what happened? మరి ఆ తర్వాత ఏం జరిగింది? He saw with his own eyes great army was coming up from that valley. అతడు తన స్వంత నేత్రములతో ఆ లోయలో నుండే గొప్ప సైన్యం అనేది లేచి రావడం అనేది చూస్తూ ఉన్నాడు. In these days God wants an army. ఈ దినాల్లో దేవుడు ఒక సైన్యమును కోరుతున్నాడు. Why don't you be an army? మరి ఎందుకు One of them. నీవు ఆ సైన్యములో ఒకనిగా ఉండకూడదు? You must have that mind. నీకు అలాంటి మనసు ఉండాలి. You must have that desire. అలాంటి ఆశ ఉండాలి. Lord, make me one of the army. ప్రభువా సైన్యములో ఒకనిగా నన్ను ఉంచండి, చెయ్యండి అని. If you want to become like an army, నీవు ఒక సైన్యంలోని వాని వలె ఉండాలి what అనుకుంటే must you do? మరి అలా మారాలంటే నువ్వేం చెయ్యాలి? In Hebrews 12th chapter హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము and verse 1. మొదటి వచనము. Wherefore, seeing we also compassed about with so great a cloud of witnesses, let us lay aside every weight and the sin which so easily beset us. హెబ్రీయులకు రాసిన పత్రిక 12 మొదటి వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. Let us run with patience ఓపికతో మనం పరిగెత్తాలి. the race that is set before us. మన ఎదుట ఉంచిన పరుగులో మనం పరిగెత్తాలి. How can we run? ఎలాగ మనం పరిగెత్తగలము? We have to set aside every sin. ప్రతి పాపమును ప్రక్కన పెట్టగలగాలి. And also we have to set aside every weight. ప్రతి భారమును కూడా పక్కన పెట్టాలి. You are putting on yourself many weights. కానీ నీవు ఎన్నో భారాలను నీ పైన పెట్టుకుంటున్నావు. They are on your shoulders. అవన్నీ నీ భుజముల మీద ఉంటున్నవి. They are on your నీ head. తల మీద ఉంటున్నవి ఆ భారాలు. That weight is on your hand. ఆ భారాలన్నీ నీ తల మీద ఉన్నవి. But you are not able to run అందును బట్టి నీవు పరిగెత్తలేకపోతున్నావు. along with the army. ఆ సైన్యంతో పాటు పరిగెత్తలేకపోతున్నావు. Now you have to set aside everything. కాబట్టి ఈ సమయంలో నువ్వు సమస్తాన్ని ప్రక్కన పెట్టేయాలి. You are troubling with some other weight on your head. ఏదో ఒక భారము నీ తల మీద ఉంచుకొని నువ్వు బాధపడుతూ ఉన్నావు. Take away that weight. ఆ భారమును నువ్వు తీసివేయి. Have patience. ఓపిక కలిగి ఉండు. Then only you can run. అప్పుడు మాత్రమే నువ్వు పరిగెత్తగలవు. Run freely. ఎంతో సులభంగా నువ్వు పరిగెత్తగలవు. Without any difficulty. ఎలాంటి కష్టం లేకుండా పరిగెత్తగలవు. If you don't cut off. కానీ వాటిని అలాగా తీసివేయకపోతే And all those weights will be there only on your shoulders. ఆ భారాలన్నీ అదే రీతిగా నీ భుజం పైన ఉంటాయి. You have to pull all those things down. నీవు వాటన్నిటిని క్రిందికి లాగివేయాలి. You have to run ఆ తర్వాత పరిగెత్తాలి. to the place where Jesus
was waiting for you. ఎక్కడైతే యేసుక్రీస్తు నీ కొరకు వేచి ఉంటున్నారో అక్కడికి పరిగెత్తాలి. When Jesus Christ died, యేసుక్రీస్తు చనిపోయినప్పుడు they put a seal to his tomb. ఆయన సమాధికి ఒక ముద్ర వేశారు. And they put the watch also. అక్కడ వారు దాన్ని మూసి ఉంచి అక్కడ కావలిని నియమించారు. So nobody should carry him out. అందును బట్టి ఆ కావలి వారిని తప్పించుకొని ఎవరు కూడా ఆయనను ఎత్తుకొని పోకుండా. What happened? మరి ఏం జరిగింది? With the resurrection power, పునరుత్థాన శక్తితో all those soldiers were as though dead. They fell down. ఆ కావలి ఉంచబడిన సైనికులందరూ కూడా చచ్చిన వారా అన్నట్టుగా క్రింద పడిపోయారు. He rose up triumphantly. ఆయన విజయోత్సాహముతో తిరిగి లేచారు. During this season, ఈ సమయంలో you must be hidden under his protection. నీవు ఆయన కాపుదల క్రింద దాగుకొని ఉండాలి. Jesus Christ was hidden for 3 days. యేసుక్రీస్తు 3 దినములు దాగి ఉన్నారు. Only when he was hidden, then only the resurrection power came upon him. ఆయన దాగి ఉన్నప్పుడు మాత్రమే ఆ పునరుత్థాన శక్తి ఆయనలో నుండి రాగలిగింది. If you don't want to hide, నీవు దాగి ఉండాలి అనుకోకపోతే you cannot experience the power of resurrection. నీవు ఆ పునరుత్థాన శక్తిని అనుభూతి చెందలేవు. During the time of Corona, కరోనా సమయంలో God gave us that experience దేవుడు మనందరికి ఒక అనుభవం ఇచ్చారు. to hide ourselves here. మనల్ని మనము ఇక్కడ దాగి ఉండే రీతిగా God allowed that. దేవుడు దాన్ని అనుమతించారు. God arranged that. దేవుడు దాన్ని అరేంజ్ చేశారు. When we hid ourselves here in this place, మనము ఇక్కడ ఈ స్థలంలో అదే ఒకే రీతిగా దాగి ఉన్నప్పుడు from that time onwards, ఆ సమయం మొదలుకొని great things started happening. గొప్ప సంగతులు జరగడం అనేది ఆరంభించాయి. We see the eggs. మనము గుడ్లను చూసినట్టయితే Yeah, those eggs will be hidden under the hen. ఆ గుడ్లు అనేవి ఆ కోడి క్రింద దాచబడి ఉంటాయి. Only when they are hidden under the hen, they will be hatched. అవి ఆ కోడి క్రింద పెట్టబడినప్పుడు మాత్రమే అవి పొదగగలుగుతాయి. తర్వాత Then the power will touch them. అప్పుడు శక్తి అనేది వాటికి That will they వెళ్ళగలుగుతుంది. will be hatched. ఆ తర్వాతనే అవి They will పొదగగలుగుతాయి. become a live chicken. ఆ తర్వాతనే అవి జీవము కలిగినటువంటి కోడి పిల్లలుగా మారుతాయి. Only when they were hidden only. అవి దాచబడి ఉన్నప్పుడు మాత్రమే అలాంటి శక్తి వస్తుంది. You must hide yourself in the presence of God. నీవు అదే రీతిగా దేవుని సన్నిధిలో దాచబడాలి. Then the resurrection power will touch you. అప్పుడు మాత్రమే దేవుని శక్తి నిన్ను తాకగలుగుతుంది. You will be strengthened. నీవు బలపడతావు. Your inner man must be strengthened. నీ అంతరంగ పురుషుడు బలపడాలి. Only when you are hidden. నీవు దాగి ఉన్నప్పుడు మాత్రమే. Daniel 11th chapter, దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32nd verse, 32వ వచనము. the latter part. People that do know their God shall be strong and do exploits. తమ దేవుని నెరుగు వారు బలం కలిగి గొప్ప If you కార్యం. know God ఒకవేళ నీవు దేవుని నెరిగిన వాడవైతే and you are hidden under his hand, ఆయన చేతి క్రింద నువ్వు దాచబడి ఉంటే you will suddenly be filled with the power of God. నీవు కూడా ఖచ్చితంగా దేవుని శక్తితో నింపబడతావు. You will imitate the experiences of the saints. పరిశుద్ధుల యొక్క కార్యములను నువ్వు కూడా చెయ్యగలుగుతావు. He is a living God. ఆయన జీవము కలిగిన దేవుడు. Enoch walked with God. హనోకు దేవునితో నడిచాడు. And Noah walked with God. నోవాహు దేవునితో నడిచాడు. Abraham was the friend of God. అబ్రహాము దేవునికి స్నేహితుడుగా ఉన్నాడు. Moses, he experienced and he saw the glory of God. మోషే దేవుని మహిమను చూశాడు, అనుభవం చెందాడు. It is absolutely possible అది to walk with God. దేవునితో నడవడం అనేది ఖచ్చితంగా సాధ్యమైన సంగతే. Brush away all unnecessary things కాబట్టి అనవసరమైన సమస్తమును కూడా తొలగించేసేయ్. and walk with God, దేవునితో నడువు. and God will honor you. దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. He will make you to experience a resurrection power. ఆయన పునరుత్థాన శక్తి నువ్వు అనుభవం చెందే రీతిగా నిన్ను మారుస్తాడు.